ఫ్రెండ్స్ ఒక విషయం ఈ వీడియో అయితే చాలా బాగుంటది. ఈ వీడియో గురించి నేను డెమో చూసిన తర్వాతనే చెప్తాను. ఫస్ట్ అయితే మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్ ఉంటది లింకు. అక్కడి నుంచి ట్రై చేసుకోండి. ఎవరైనా కొత్త ఫాలోవర్స్ వస్తే. ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి డెమో. ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం కదా వీడియో అయితే చాలా బాగుంటుంది. సింప్లీ సూపర్గా అయితే ఉంటుంది. మీకు వీలుంటే మాత్రం నేను టెలిగ్రామ్లో పెడతాను. మొత్తం చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. అది వేరే విషయం కానీ ఓకే. మెయిన్ ఏంటంటే నేను చెప్పిన విషయాన్ని మీరు కొంచెం అయితే జాగ్రత్తగా చూడండి. ఓకే. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం చేసుకోండి మీరు. ఓకేనా. మర్చిపోకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పెద్ద కష్టం విషయం కాదు ఇది. చాలా సింపుల్ ఎడిటింగ్ ఇది. కాబట్టి వీలుంటే లాస్ట్ వరకు అయితే చూసి చేసుకోవచ్చు మీరు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ప్రాజెక్ట్ ఫైలు, దాంతోపాటు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. అది మీరైతే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో అయితే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే నా మొబైల్‌లో ఛార్జింగ్ కూడా లేదు. నేను కొంచెం బయట కూడా ఉన్నాను. కొంచెం అంటే బయట నుంచి వేరే సౌండ్ వచ్చినా కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కెమెరాని హైడ్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కరెక్ట్‌గా స్టార్టింగ్‌లో వచ్చి ఒక షేప్ తీసుకొని షేప్‌ని ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ సైజ్ ఇలా పెంచుకోండి. ఇక్కడ మనకు 100ని 0 చేసుకోండి ఫస్టు. ఎందుకంటే మనం ఓపెనింగ్ యానిమేషన్ పెడదాం. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ దీన్ని మనం ఈ బీట్ మార్కర్‌కు పెట్టి ఇక్కడ మళ్ళీ ఎడిట్ షేప్‌లోకెళ్ళి దీనిదే మనం రివీల్ చేస్తున్నాం. ఇలా ఒక 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళి కింద మాస్క్‌లోకెళ్ళి మాస్క్ క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెనింగ్ సీన్ అయితే ఉంటది. ఓపెనింగ్ ఒక ఇదైతే ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడనే వచ్చి కింద ప్లస్ గాని ఒక ఫోటో తీసుకుంటా నేను. నార్మల్ ఫోటో ఇది. ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. ఎండింగ్ వరకు జరిపేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండింగ్‌లో వచ్చేసేయండి. మీరు ఫోటో ఎక్కడ యాడ్ చేసుకోవాలని డౌట్ ఉండకుండా మీకు ఈ ప్రభాస్ అనే నేమ్ ఉంది. దాన్ని సెంటర్‌లో పెట్టుకోండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసి ఈ షాడోని ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ సైడ్ పెడతాను. కొన్నిసార్లు ఆ సైడ్ పెట్టాను కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ సైజ్‌లోకెళ్ళి ఈ సైజ్‌ని ఎగ్జాంపుల్‌గా ఎంత పెడుతున్నానంటే 69 పెడుతున్నాను. దాని తర్వాత ఓపాసిటీ తక్కువ చేస్తాను నేను. ఓకే. ఎగ్జాంపుల్‌గా 64 ఓపాసిటీ చేస్తున్నాను. సైజ్ అనేది 69 ఓకేనా. ఇప్పుడు మనకు ఇదైతే బాగా అయితే సెట్ అయింది. ఇప్పుడు మనమైతే ఏదైతే మనకు వీడియో ఈ కెమెరా ఉందో ఈ కెమెరాని పైన తీసుకురండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. అది 18 సెకండ్ ఉంటది. దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ అయితే కంటెస్టెంట్ అయితే యాడ్ చేసుకోండి. బ్రైట్‌నెస్ కంటెస్టెంట్. ఓకే. దాని తర్వాత ఒక్క నిమిషం. దాని తర్వాత ఇక్కడ మనం దీనైతే ఓకే. ఇప్పుడు అయితే దీని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి కంటెస్టెంట్ కొంచెం పెంచుకున్నాం కాబట్టి దీని ఓపాసిటీ కొంచెం తక్కువ చేసుకోండి. ఎక్కువ ఏమొద్దు. దాని తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసి ఇక్కడ మనం ఆ షేప్ కిందికి తీసుకురావాలి. ఓకే. ఆ షేప్ కిందికి తీసుకొచ్చి ఆ పీఎన్‌జిని కూడా షేప్ కిందికి తీసుకురండి. ఇప్పుడు మన వీడియో అయితే సెట్ అయింది. ఇప్పుడు ఈ కెమెరాని హైడ్ తీసేయండి. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీ వీడియో ఒకసారి చూసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ గమనిస్తే ఆ ఫోటో అనేది ఆ ఫేస్ అనేది పైన ఎక్కువ కట్ అవుతుంది. కాబట్టి ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెం కిందికి తీసుకొస్తున్నా. ఇప్పుడు చూసుకోండి. సెట్ అయింది. ఓకే. ఇలా కొంచెం ఇక్కడ మీకు కొంచెం ప్రాబ్లమ్‌గా ఉన్నా కూడా మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. చేసి ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ ఏందంటే చాలామందికి అలర్ట్ మోషన్ ప్రాబ్లమ్‌గా ఉంటే అలర్ట్ మోషన్ టెలిగ్రామ్‌లో ఉండి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.